నమస్తే, వెల్కమ్ టు V3. సో ఈ రోజు అయితే మనం ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. అండ్ అందరికి తెలుసు అనమాట, రాష్ట్ర వ్యాప్తంగాని కాదు, ఇది మొత్తం ఎట్లా అంటే మన భారతదేశంలో ఎలా ఉంది అని అంటే మాత్రం మొత్తం ఒకటే చర్చ, నీట్. అసలు ఈ నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము అంటే ఇది ప్రతి ఇయర్ కండక్ట్ చేసే ఈ నీట్ ఎగ్జామ్స్ కి ఖచ్చితంగా అయితే చాలా నిబంధనలతో ఉంటారు. మరి అలాంటివి ఈసారి 67 మందికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చి ఒకటైతే సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ చేశారు. సో దాని గురించి అయితే ఈ రోజు మనం విద్యార్థి సంఘాలతో అయితే మాట్లాడదాం. మనతో పాటు అయితే ABVP సురేష్ గారు అంటున్నారు, ఆయనతో అయితే మాట్లాడదాం. సో అన్న చెప్పండి, అసలు ఈ నీట్ ఏంటిది అని అంటే మాత్రము ఖచ్చితంగా దీని పేపర్ లీకేజ్ అయ్యింది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మరి ఈరోజు నీట్ పైన పలు సందేహాలతో కూడినటువంటి సందేహాలు కావచ్చు. ఈరోజు అభ్యర్థుల్లో ఏదైతే నీట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల్లో ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రాసేటువంటి ఎగ్జామ్ ఈరోజు నీట్. ఈరోజు నీట్ ఎగ్జామ్ ఒక అత్యున్నతమైన డాక్టర్ కోర్సును తీర్చిదిద్దడానికి జరిగేటువంటి ఎగ్జామ్ నీట్ కాబట్టి దీనికి నిష్పక్షపాతంగా ఎవరికి అంటే పకడ్బందీగా ఎగ్జామ్ జరగాల్సింది పోయి ఈ రోజు దానిపైన క్వశ్చన్లు ఏర్పడతా ఉన్నాయి. సో ఈ ఏదైతే ఒకటే రూమ్ లో కూర్చున్నటువంటి 4 విద్యార్థులకు సేమ్ మార్క్స్ వచ్చాయనేసి చాలా మంది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన సందర్భంలో అక్కడ మేము గ్రేస్ మార్క్స్ ఇచ్చామని కోర్టులు బదిలీ ఇవ్వడం, అదే విధంగా క్యాన్సిల్ చేయాలన్నప్పుడు కూడా మేము క్యాన్సిల్ చేయలేమని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం, ఈ విధంగా కొన్ని చర్చలకు దారితీస్తున్నాం. ఈ చర్చలకు దారితీస్తున్న సందర్భంలో ఈ మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గా ఏదైతే NTA కావచ్చు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే దీనిపైన ఈ పలు సందేహాలు ఉన్నాయి. కొంతమంది పేపర్ లీకేజ్ అయిందని, కొంతమంది ఒకటే రకమైన తరహా మార్కులు వచ్చినాయనేసి చాలా రకాలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన CBI ఎంక్వైరీ చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఒకవేళ నిజంగా CBI తో ఎంక్వైరీ చేసినప్పుడు నిజంగా దోషులు ఎవరైనా ఉండని వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే కొన్ని ఒక క్లాస్ రూమ్ లో జరిగినటువంటి ఎగ్జామ్ కారణంగా అందరినీ నింద వేయలేం. కాబట్టి కరెక్ట్ CBI తో ఎంక్వైరీ చేస్తే అసలు ఒకే సెంటర్ లో జరిగిందా, లేకపోతే ఒక క్లాస్ రూమ్ లో జరిగిందా, లేకపోతే అసలు జరగలేదా, అసలు వాస్తవానికి రిజల్ట్ ఇవ్వడంలో ఏమైనా తప్పిదాలు జరిగినాయనేది నిక్షేపంగా బయటికి వస్తాయి. కాబట్టి కంపల్సరీ దీనిపైన CBI దర్యాప్తు చేయాలని కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా NTA కండక్ట్ ఏదైతే నీట్ కండక్ట్ చేయడానికి ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వారు ఎక్కడైనా కూడా ఈరోజు బాధ్యత రహితంగా వ్యవహరించారనేది కూడా కోణంలో కూడా దర్యాప్తు చేయాలని కూడా మేము దీనిపైన చేస్తున్నాం. ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగులు కొంతమంది ఒకసారి ర్యాంకు రాకపోతే కూడా 2 సార్లు లాంగ్ టర్మ్ తీసుకుని ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఒకసారి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మరోసారి రాయాలంటే మానసికంగా వాళ్ళ మానసిక స్థితి కూడా దెబ్బతింటుంది. కాబట్టి దీని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీనిపైన CBI దర్యాప్తు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే అన్న అసలు మనం మీరు అనుకుంటున్నారు ఎందుకన్నా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంది. దీని మీద అయితే ఇప్పుడు దాకా స్పష్టత అయితే రాలేదు. ఎందుకు అన్నానంటే మాత్రం 67 మందికి ర్యాంక్ రావడం, మళ్ళీ ఒకటే క్లాస్ లో కూర్చున్న వాళ్ళకి 5గురికి ఒకటే ఫస్ట్ ర్యాంక్ రావడము, 720కి 720 రావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకనంటే అది ఒక పెద్ద తరహాలో పెట్టే ఎగ్జామ్. మరి అలాంటి ఎగ్జామ్ కి 67 మందికి వచ్చింది అని అంటే ఓకే, లీకేజ్ కాలేదని మీరు అనుకుంటున్నారా? అంటే ఒకటే తరహా ఎగ్జామ్ రాసినప్పుడు ఏంటంటే అక్కడేమన్నా మాస్ కాపింగ్ ఏమైనా జరిగిందేమో కానీ ఒకటే తరహా మార్కులు రావడానికి అసలు ఆస్కారం ఉండదు. ఒకవేళ అలాంటి దీనికి తప్పిదాలు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి NTA డైరెక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎగ్జామ్ హాల్ ఇన్ఛార్జ్ వీళ్ళు మాత్రమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎగ్జామ్ ఇప్పుడు తెలంగాణలో జరగలేదు, ఉత్తరప్రదేశ్ లో జరగలేదు, జరిగింది హర్యానాలో జరిగిందని ఇప్పుడు వార్తలు వస్తా ఉన్నాయి. ఈ హర్యానాలో జరిగిన దానికి కాబట్టి జరిగింది ఒక స్టేట్ లోని ఒక సెంటర్ లో. కాబట్టి దీనిపైన CBI అయితే ఖచ్చితంగా ఈరోజు విచారణ జరిపిస్తే అసలు దోషులు ఎవరు, అసలు కావాలని ఒక సెక్షన్ లో కావచ్చు, ఒక క్లాస్ రూమ్ లో జరిగిందా, లేకపోతే ఒక సెంటర్ లో జరిగిందా అనేది కూడా బయటపడడం జరుగుతుంది. కాబట్టి ఈ దోషులు ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ నిర్వహించడానికి ఉపయోగించిన హయ్యర్ ఆఫీసర్స్ కావచ్చు, NTA డైరెక్టర్స్ వీళ్ళే దీనికి కూడా బాధ్యతగా వహించి అసలు దానిపైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తాం. అంటే అన్న ఇప్పుడు మనం చూసుకున్నా కూడా మొత్తము ఎలా అని అంటే తెలంగాణనే కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు మొత్తం ఇండియా మొత్తం రాశారు. మరి ఇది ఎవరికి ఎఫెక్ట్ పడుతుందని మీరు అనుకుంటారు? ఎందుకనంటే 24 లక్షల మంది రాశారు కదా, మరి ఇప్పుడు 24 లక్షల మందికి ఎఫెక్ట్ పడుతుందా ఈ రిజల్ట్ తోటి? ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ ఎగ్జామ్ లో పలు లీక్ అయింది అంటున్న ఒకరు, నేను మంచిగా రాసినా కానీ నా ఎగ్జామ్ పోతుందేమో అని కొంతమంది ఈ విధంగా భయపడుతుంటారు కదా. ఒకసారి ఎగ్జామ్ అటు ఇటు అయినా కానీ ఒక సెంటర్ లో అయినా కానీ వాళ్ళని రీకండక్ట్ చేయడం ఆ విధంగా గిట్ట జరిగితే మళ్ళా ఏంటంటే అందరిపైన భారం పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే మంచిగా ఎగ్జామ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచిగా చదివి ఎగ్జామ్ రాసిన, నేను ఈరోజు మెరిట్ స్టూడెంట్ గా నాకు 100 ర్యాంక్ వచ్చింది అనుకో, ఇప్పుడు నేను నష్టపోవాల్సి వస్తుంది కదా మళ్ళీసారి ఎగ్జామ్ గిట్ట కండక్ట్ చేయాల్సి వస్తే. కాబట్టి సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఎగ్జామ్ యొక్క రీకండక్ట్ చేసేది అయితే ఉండదు. కాబట్టి దానిపైన దర్యాప్తు జరిపిస్తాము, దాన్ని దర్యాప్తు జరిపే విధంగా చేయాలి. దర్యాప్తు జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో ఎగ్జామ్ నిజంగా మాస్ కాపింగ్ చెప్తే వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే, థాంక్యూ.